వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంచి రెస్పాన్స్. మేము ఈ డే కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ నేను మా తమ్ముడు పడిన కష్టం ఇప్పుడు ఈ ఆడియన్స్లో చూస్తున్నప్పుడు మా కష్టం కూడా మేము ఆనందపడుతూ ఉన్నాం. ఇది అలాగే సూపర్ సక్సెస్ చేయాలని నేను తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నాను. అలాగే మా చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చినారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ సినిమాకి ఎంత సక్సెస్ రాబోతూ ఉన్నాం. అందరికీ నమస్తే. మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటిదాకా అందరూ నా పాటలతో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జనాలు నేర్పిస్తామనే వాళ్ళు. మొదటిసారి నేను నేర్చాను. రాకి యాక్టింగ్కి, గరుడమేగా అన్న డైరెక్షన్కి. సో ఏ పల్లె పిల్లోడు అనే ఒక అద్భుతమైన పాట. భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకుడికి అలాంటి ఒక గొప్ప పాట లేదు. అతిశక్తి కాదు, నన్ను నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు, ఇది చెప్పాల్సిందే. అలాంటి ఒక పాట నేను చేసిన తర్వాత కూడా నాకు సరైన గౌరవం కానీ సరైన ప్రేమ కానీ దక్కలేదని మన తెలంగాణలో ఉండే చాలామంది ఫీలింగ్ ఉండే. నేను కేసీఆర్ గారు నన్ను పిలవలేదు ఆ పాట చేస్తే అని ఫీల్ అయ్యాను. కానీ కేసీఆర్ గారు నేను అది నా ఒళ్ళో నా స్టూడియోలో పెట్టాడు తెచ్చి ఆ తర్వాత ఆ పాట విని ఆయనే నన్ను అందరు మా టీంని పిలుచుకొని తను కరెక్షన్ చేస్తూ ఆ పాటను అద్భుతంగా దానికి విలువని తీసుకొచ్చారు ఆయన. ఆ రోజు నేను అనుకున్నాను, అంటే కేసీఆర్ గారు అంటే ఒక చరణార్జున్ అనే వ్యక్తిని, రాకేష్ని ఒక ఇలాంటి మా కష్టపడి మేము కూడా ఆయనలాగే ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికి ఎలా అయితే చేశారో మేమందరం కూడా మా ఇండస్ట్రీలో మేము ఉద్యమాలు చేస్తున్నాం. దాదాపు 20 ఏళ్ళ నుంచి మా ఉనికిని మేము చాటుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాం. సో రాఖీ నాకు మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు నా స్టూడియోలో మా తమ్ముడు చనిపోయి నేను చాలా బాధలో ఉన్నాను. ఆ బాధలో డిప్రెషన్లో ఏంటబ్బా ఇండస్ట్రీ గుర్తించట్లేదు, తమ్ముడు పోయాడు, మనం అన్ని విధాలా ఫెయిల్ అయిపోయామా అన్న సన్నివేశంలో తను వచ్చాడు. అన్నా నీకు ఎవరో పిలవాల్సిన అవసరం లేదు, నీ మ్యూజిక్తోనే నువ్వు స్టార్లను తయారు చేసేవాడివి, నువ్వు ఎందుకు స్టార్లు పిలవట్లేరు అని చెప్పి నాకు చెప్పాడు. ఆ మాట నేను సినిమా చూస్తున్నప్పుడు ప్రతి క్షణం నాకు గుర్తొచ్చింది. నాకు ఈ సినిమా స్టార్ అయ్యావు. కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి మాత్రమే నేను చిన్న సినిమాకి మ్యూజిక్ చేశాను, చిన్న హీరోకి చేశాను. సెకండ్ సినిమా స్టార్కే చేస్తున్నాను. సో నేను నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో విమానం ఒకే మూడ్లో ఒకే సాడ్ ఎమోషన్లో ఉంటుంది. కానీ ఒక కమర్షియల్ సినిమా, ఒక మాస్ సినిమా, ఒక సాడ్ సినిమా, ఒక ఎమోషనల్ సినిమా రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో నాకు కేశవచంద్ర రమావత్ సినిమా దొరికింది. నేను ఈ స్టూడియోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ చేస్తున్న దాదాపు 2-3 నెలల కాలం అంతా కూడా నా స్టూడియోలో కేసీఆర్ గారు ఉన్నంత ఫీలింగే నాకు ఆ రోజు కలిగింది. నేను రాకేష్ కూడా చెప్పాను, కేసీఆర్ గారు నన్ను పిలవాల్సిన అవసరం లేదు రాకి, కేసీఆర్ గారిని తెచ్చి నా స్టూడియోలో పెట్టేశావు, ఆయన ఉన్నట్టే ఉంది ఇక్కడ, ఆయనే మాతో పనిచేస్తున్నట్టు ఫీలింగ్ ఉందని. తప్పకుండా ఈ సినిమా ఆయనతో కలిసి నేను చూస్తానన్న నమ్మకం నాకు ఈ సినిమా చూసి ఈ చరణార్జున్ అభిమానులు, నా ఇండిపెండెంట్ సాంగ్స్ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, రాకేష్ అభిమానులు, తెలంగాణ అభిమానులు, సుజాత అభిమానులు అందరూ కూడా దీన్ని నెత్తినెత్తుకోండి. ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక స్టార్ నిజంగా మన తెలంగాణ నుంచి బయటికి వస్తే చాలామందికి అది బలం వస్తుంది, చాలామందికి ధైర్యం వస్తుంది. ఇలాంటి ఇంకెన్నో సినిమాలు అద్భుతమైన వస్తాయి. ఈ రోజుకి అంటే కేసీఆర్ అనే సినిమాని నాకు సినిమా మాత్రమే తను ఇవ్వలేదు, అందులో పదగతులు స్వరజతులు అనే ఒక అద్భుతమైన ఎప్పుడు తెలంగాణ ఉన్నంత వరకు ఉండే పాటనిచ్చాడు. హైదరాబాద్ ఉండేంత వరకు ఉండే హైదరాబాద్ పాట, ప్రతి మనిషి లో అయినప్పుడల్లా పాడుకునే సిన్నపానం అనే పాట, బంజారా సంస్కృతి గురించి చెప్పాలంటే ఉండే ఆడి ఆడి అనే పాట, రామ్ మిర్యాల గారు, మనో గారు, కల్పన గారు, గోరెటి గారు, గద్దర్ గారు, వీహా, సంజయ్ మహేష్, అలాగే కాసర్ల శ్యామన్న, ఇలాంటి లెజెండరీ అందరితో గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్తో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. తప్పకుండా ఇంకా అద్భుతమైన మీటింగ్స్ చాలా జరుగుతాయి, ఇంకా మాట్లాడుతాం. సక్సెస్ చెప్పాను, కల్పన గారు కూడా చెప్పారు. అన్నిటికంటే నేను గోరెటి వెంకన్న గారికి అద్భుతమైన అభిమానిని. సో ఆయనతో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫస్ట్ హాఫ్లో తెలంగాణ స్ట్రగుల్స్ మొత్తం అన్న వాయిస్తోనే నేను థియేటర్లో ఇవ్వగలిగాను. అన్న నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ. మీ పదాలకి సంగీతం చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించారు, రాకేష్ కల్పించాడు, అందరికీ థ్యాంక్ యూ. ఈయన చెప్పే ముందు ఒక మాట చెప్తా. ఆమెను వదిలిపెట్టిపోయినప్పుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు, కానీ ఆమె నిన్ను వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఏడుస్తుందిరా అన్నారు. ప్రతి పిల్లవాడు గుర్తుపెట్టుకోవాలి, యువకుడు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతో చాలా అంటే చిన్న నీవు సినిమా కోసం కాదు, ఆ డైలాగులన్నీ సమాజానికి ఒక సందేశం ఉంది లోపల. నాకు బాగా నచ్చింది. అలా నేను వచ్చింది.